ఏపీ కేబినెట్ సమావేశంలో సర్వే రాళ్లపై జగన్ బొమ్మను పేరును తొలగించాలన్నారు పలువురు మంత్రులు. ఇక బొమ్మల పిచ్చితో మాజీ సీఎం జగన్ 700 కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. అజెండాలోని అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపగా రీసర్వేపై కేబినెట్ లో రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనలను రద్దు చేసే అంశంపై కేబినెట్ లో చర్చించారు. ఇక మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. నూతన మద్యం పాలసీ తెచ్చి అక్రమాలు జరగకుండా చూడాలని కేబినెట్ లో చర్చించారు. గత 10 ఏళ్లలో వచ్చిన ఎక్సైజ్ పాలసీలు కేబినెట్ లో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏసీగా బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశంలో సర్వే రాళ్లపై జగన్ బొమ్మను పేరును తొలగించాలన్నారు పలువురు మంత్రులు. బొమ్మల పిచ్చితో మాజీ సీఎం జగన్ 700 కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. అజెండాలోని అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపగా రీసర్వేపై మళ్లీ కసరత్తు చేయాలని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. కొద్దిసేపు క్రితం ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం 2:30 గంటల పాటు జరిగినటువంటి కేబినెట్ కి సంబంధించిన సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశానికి ఆమోదం తెలిపినటువంటి ప్రధానంగా స్థానిక సంస్థలు, అదేవిధంగా సహకార సంఘాల్లో 3 పిల్లలు ఉంటే కనుక పోటీకి అనర్హత నిబంధన ఉంది, అది తొలగిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం రాకముందే ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నిబంధనల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లులు కూడా ఆమోదం కూడా మంత్రివర్గం గ్రహించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే 2 పిల్లలు ఉండాలనేటువంటి నిబంధనలు తప్పిస్తూ బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. ఎన్నికల్లో ఈ నిబంధనలను తప్పిస్తామని కూటమి ఇప్పుడే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో హామీకి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక గత ప్రభుత్వంలో ఎక్సైజ్ అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా మారాయి. గత ప్రభుత్వం ఎక్సైజ్ కి సంబంధించినటువంటి శాఖని పూర్తిగా నిర్వీర్యం చేయడం, ప్రభుత్వ ఖజానాకి పూర్తిగా గడిపే విధంగా వ్యవహరించడం, ప్రైవేటు సంస్థల నుంచి లెక్కర్ తీసుకునేటువంటి క్రమంలో ఉన్నటువంటి లెక్కర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఇది కాస్త చాలా వరకు వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలతో ప్రభుత్వం మీద వరకు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్సైజ్ సంబంధించిన అవకాశాలపై కూడా క్యాబినెట్ లో చర్చ జరిగింది. ఇక 2014, 19, అదేవిధంగా 1924 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ కి సంబంధించినటువంటి పాలసీలపై కూడా చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పుడు త్వరలో ఎక్సైజ్ పాలసీ కూడా ప్రభుత్వం తీసుకురాబోతోంది. వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినందుకు కూడా ఎక్సైజ్ పాలసీలో తీసుకునేటువంటి నిర్ణయాలపై కూడా ఇప్పటికే కమిటీ కూడా ఏర్పాటు చేసినటువంటి చేస్తుంది. దీంట్లో భాగంగానే గత ప్రభుత్వం సంబంధించినటువంటి దోపిడీ పాలసీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఇందులో చర్చించినటువంటి ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ తప్పిస్తూ కొత్త ఎక్సైజ్ పాలసీలు తీసుకురావాలని కూడా కేబినెట్ గ్రహించింది. ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు చేర్పులు చెప్పేందుకు హరీష్, మరోపక్క మీరు చెప్తున్న అంశాలని పరిగణనలోకి తీసుకుంటే ఏదైతే ప్రస్తుతం ఉన్న ఏదైతే ఎక్సైజ్ పాలసీ అమల్లో ఉందో ఆ ప్లేస్ లో ఇప్పుడు ఏదైతే కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొస్తున్నారో దీనికి సంబంధించి రూపకల్పన ఏ రకంగా చేయబోతున్నారు, మార్పులు చేర్పులు ఏ రకంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా చర్యలు, అదేవిధంగా పాలసీని తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ షాప్స్ ని వేలం వేశారు. షాప్స్ ని వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునేటువంటి ప్రక్రియ జరిగింది. ఇప్పుడు అదే అంశం ఉంటుందా, లేదంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందా, పక్క రాష్ట్రాల్లో అమలు అవుతున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయి అనే దాని కూడా ఈ కమిటీ స్టడీ చేయబోతుంది. ఆ స్టడీ చేసిన అభిప్రాయాలు మేరకు వాటికి ప్రభుత్వం ముందు ఇస్తారు. ప్రభుత్వం ముందు వచ్చిన తర్వాత కేబినెట్ లో చర్చిస్తారు. కేబినెట్ లో చర్చించిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఫైనల్ నిర్ణయంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మావోయిస్టులకు సంబంధించి నిషేధం పొడిగింపును కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సీఎం జగన్ కి సంబంధించినటువంటి ఫోటోస్ ఏదైతే శిలాఫలకాలకు సంబంధించినటువంటి ఫోటోలు ఏర్పాటు చేయడం, వాటిపైన కొంతవరకు కూడా తీవ్రస్థాయిలో దుమారం చెలరేగినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన జగన్ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి పైన తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అందులో భాగంగానే ఆ ప్రభుత్వం పైన కొంతవరకు విమర్శలు వచ్చినటువంటి
పైన కూడా చర్చించారు. అదేవిధంగా రీసర్వేకి సంబంధించినటువంటి ప్రక్రియని కూడా అభియాన్స్ లో పెట్టాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే ఈ 217 జీవోని రద్దు చేస్తున్నట్లు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపైన ప్రజల రెస్పాన్స్ ఏంటి? ఈ వ్యవహారం పైన కాసేపట్లోనే మంత్రి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ జీవోకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి నిర్ణయం ఉండబోతోంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఎలా ఉండబోతుందో, కేబినెట్ లో చర్చించేటువంటి అంశాలు ఎలా ఉన్నాయి, రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కూడా కొంత కూడా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఈ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, ఈ పూర్తి కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా మరి కాసేపులోనే మంత్రి అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో 3 పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఈ నిబంధనను తప్పిస్తామని కూటమి ముందుగానే హామీ ఇచ్చింది. ఇక ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి కొత్త ఎక్సైజ్ పాలసీని రూపకల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవోను కేబినెట్ రద్దు చేసింది.